నమస్కారం. వివాహ వేదిక కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషి జీవితంలో అత్యంత విలువైన క్షణాల్లో వివాహం ఒకటి. నిండు నూరేళ్లు కలిసుండే భాగస్వామి ఎలా ఉండాలన్న దానిపై ప్రతి ఒక్కరికి కొన్ని అభిప్రాయాలుంటాయి. వివాహం చేసుకోబోయే వధువు లేదా వరుడు మన అభిరుచులకు అనుగుణంగా ఉన్నారా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి? ఇక్కడే మనకు సమాజం పట్ల వైవాహిక అంశాలపై సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తుల అవసరం ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభవజ్ఞురాలే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు. వేలాది జంటల్ని ఒక్కటి చేసి ఎన్నో కుటుంబాలకు దగ్గరయ్యారు. న్యాయ విద్యలో పట్టా తీసుకున్న జ్యోతి గారు ప్రాక్టీస్ పక్కన పెట్టేసి 28వ ఏట నుంచే సమాజానికి సేవ చేయాలన్న దృక్పథంతో ఆధ్యాత్మిక, వివాహ వేదిక వంటి విభిన్న రంగంలో కడుగుపెట్టారు. చిన్నతనం నుంచి అత్యుత్తమ విద్యార్థిగా ఉన్న జ్యోతి గారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో వ్యాస రచన, ప్రసంగ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. స్వతహాగా దుర్గామాత భక్తురాలామే. దేశవ్యాప్తంగా పలు సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైవాహిక సంబంధిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తనదైన శైలి ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు. ఏ అంశమైనా అనర్గళంగా మాట్లాడే జ్యోతి గారు తనకున్న పరిజ్ఞానాన్ని నలుగురితో పంచుకోవాలన్న తపనతోనే ఈ రంగం వైపు అడుగుపెట్టారు. ప్రముఖ టీవీ ఛానల్స్ లో సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక, వైవాహిక అంశాలపై జరిగే చర్చా వేదికల్లో వక్తగా పాల్గొన్నారు. 2014 TV5 బిజినెస్ లీడర్ అవార్డులకు నామినేట్ అయ్యారు. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారికి సమాజం పట్ల అవగాహన, వైవాహిక అంశాలపై విస్తృతమైన పరిశీలన అనుభవం ఉంది. ఎన్నో వేల మందికి విలువైన సలహాలిచ్చారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో ముందుంటున్నారు. అటువంటి జొన్నలగడ్డ జ్యోతి గారు ప్రస్తుతం మనతో పాటు వివాహానికి సంబంధించి, వివాహ వ్యవస్థకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే జ్యోతి గారు. నమస్కారం అమ్మా. సంతోషం అండి, మీలాంటి వ్యక్తిని కలవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. నిజంగా మన వివాహ వ్యవస్థ గురించి ఇప్పుడు వెళ్తున్న సిస్టమ్ కరెక్టా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడుండే పరిస్థితుల్లో. మీకు కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా జ్యోతి గారితో మాట్లాడి మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. పైన రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాల్ని నివృత్తి చేసుకోండి తప్పకుండా. జ్యోతి గారు, సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఎన్నో జంటలను ఒక్కటి చేశారు గత 19 ఏళ్లుగా. మీ సంస్థ ద్వారా చేస్తున్న కార్యక్రమాల్ని ఒక్కసారి మాకు వివరించండి. తప్పకుండానమ్మా. ఇది చాలా మంగళప్రదమైనటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టినటువంటిది కాబట్టి మంగళప్రదమైనటువంటి ఒక చిన్న శ్లోకంతో మన కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి అంటూ ఆ తల్లికి నమస్కరిస్తూ మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదామమ్మా. మా సంస్థ ద్వారా మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో భాగంగా ఏంటంటే లక్షవర్తి నోము అనేది నిర్వహిస్తూ ఉంటామమ్మా. అది ప్రతి పౌర్ణమికి కూడా దాదాపు మాఘమాసము, వైశాఖ మాసంలో నిర్వహిస్తూ ఉంటాం. ఈ వైశాఖ పౌర్ణమికి కూడా లక్షవర్తి నోము సామూహికంగా అన్నవరంలో నిర్వహిస్తున్నాము. ఆసక్తి ఉన్నటువంటి వారు మనకి స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కి ఫోన్ చేసి వాళ్ళ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే సామూహికంగా కాత్యాయని వ్రతాలు కూడా నిర్వహిస్తూ ఉంటామండి. ఈ కాత్యాయని వ్రతాల వల్ల ఏంటంటే వివాహము ఎవరికైతే ఆలస్యం అవుతుందో, కొంతమంది పాపం తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, అయ్యో మా అబ్బాయికి అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ అండి అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయని బాధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా జాతకంలో ఏవైనా చిన్న లోపాలుంటే అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ దోషాలు పోగొట్టుకోవడం కోసం మనం ఈ కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తూ ఉంటామమ్మా. వాటికి సంబంధించినటువంటి వివరాలు కావాలన్నా మన కార్యాలయం నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే పురోహితులకు కూడా ప్రత్యేకంగా వివాహాలు చేయాలని మేము కంకణం కట్టుకున్నాం. నిజానికి 32 మంది అమ్మాయిల్ని పురోహితుల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధపరచగలిగాము. ఒక రకంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఎందుకు వివాహం చేసుకోవటం వల్ల మనకు ఉండే లాభాలు చెప్తూ వారిని మార్చగలిగాం. నిజంగా ఇది చాలా ఆనందప్రదమైనటువంటి విషయంగా నాకు అనిపిస్తుంది. వాళ్ళని మార్చి వారిని కూడా వివాహం చేసుకుని మన సనాతన ధర్మం నిలబెట్టుకోవటంలో మనం కూడా ఒక చెయ్యి వేద్దాము అంటూ ప్రతి ఒక్కరికి కూడా ప్రబోధం చేస్తూ ఉంటాము. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం అన్నమాట, సమాజానికి ఉపయోగపడేటటువంటివి. చాలా సంతోషం అండి. నిజంగా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడుతున్నదే. చాలా సంతోషం. అయితే వివాహానికి సంబంధించి కొన్ని సందేహాలు చాలా మందికి ఉంటాయి. తెలియక కొంతమంది తప్పులు చేస్తారు, తెలిసి కొంతమంది తప్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు వివాహం అంటే ఏంటమ్మా, దాని ఆవశ్యకత ఏంటి ఒక్కసారి చెప్పండి. చాలా చక్కటి ప్రశ్న అమ్మా. సామాన్యంగా ఏంటంటే
ప్రతి తల్లి తండ్రి ఏమనుకుంటారు అంటే తన పిల్లలకి యుక్త వయసు రాగానే వివాహం చేయాలని అనుకుంటారు. అలా వివాహం చెయ్యాలి అనుకోగానే తల్లి తండ్రి పిల్లలకి వివాహం చేయాలనుకోవటం, ఆ వయసులో పిల్లలు కూడా ఇప్పుడే వద్దులే అమ్మ అంటూ, లేకపోతే ఇప్పుడే వద్దు నాన్న అంటూ పిల్లలు దాన్ని ఆపేయటం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ నిజానికి అసలు వివాహం యొక్క ఆవశ్యకత తెలుసుకుంటే ఏ వయసుకి జరగాల్సిన ముచ్చట ఆ వయసుకి జరగాలి. కాబట్టి ఈ వివాహము అనగానే ఏంటి, మనకి సంస్కృతంలో ప్రతి అక్షరానికి కూడా ఒక అర్థం ఉంటుందమ్మా. ఇప్పుడు వివాహము అనగానే మనం ఏముందులేండి, పెళ్లి 2 దండలు మార్చేసుకుంటారు, జీలకర్ర బెల్లం పెట్టేసుకుంటారు, పెళ్లి కొడుకు మంగళసూత్రం కట్టేస్తాడు, తర్వాత తలంబ్రాలు పోసుకుంటారు, పెళ్ళైపోయింది అన్న ఆలోచనతోటే మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇది ఎంత గొప్పనైనటువంటి క్రతువు అన్నటువంటి విషయము మనం తెలుసుకున్నంత మాత్రాన మనకి దాని పట్ల, బంధం పట్ల ఒక అవగాహన ఏర్పడి అది ఎంత పవిత్రమైనటువంటి బంధము మనకి తెలుస్తుంది. మనకి అంటే విశిష్టమైనటువంటిది, వివాహము అంటే పొందేటటువంటిది. మనం వివాహం చేసుకోవటం ద్వారా ఒక విశిష్టమైనటువంటిది ఏదో పొందుతున్నాం. ఏం పొందుతున్నాము? ప్రతి వ్యక్తి కూడా ఉద్ధరణ పొందటానికి కొన్ని రుణాలను తీర్చుకోవలసి ఉంటుంది. అంటే పురుషుడు పుడుతూనే కొన్ని రుణాలతో పుడతాడు. అయ్యో నేను ఎక్కడా అప్పు చేయలేదండి అంటే అది మనం నోటీస్ చేయక్కర్లేదు, అంటే మనం దాన్ని పట్టించుకోకర్లేదు. కానీ పుడుతూనే మనం ఏంటి 3 రుణాలతో పుడతాడు పురుషుడు. ఏమేంటి అది? మనము ఋషి రుణం, పితృ రుణం, దేవరుణం, ఈ 3 రుణాలతో కూడా ప్రతి వ్యక్తి కూడా ఉంటాడు. మరి ఇవన్నీ తీర్చుకోవాలి అంటే ఆశ్రమం మారితే తప్పితే ఆ రుణాలను తీర్చుకునేటటువంటి అవకాశం పురుషుడికి లేదు. అందుకే వివాహం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి ఘట్టం జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా. విశిష్టమైనటువంటిది పొందటం కోసం బ్రహ్మచర్యాశ్రమం నుంచి మనం గృహస్థాశ్రమంలోనికి వెళ్ళబోతున్నాము. ఈ గృహస్థాశ్రమంలోకి వెళ్ళటం అంటే సామాన్యం కాదు. ఎన్నో దుష్ట శక్తులేంటి, అయ్యో వీడు ఆశ్రమం మారుతున్నాడు, వీడు చక్కటి ఫలితాన్ని పొందుతాడు అని దాన్ని ఆపటానికి, లేకపోతే ప్రతిబంధకంగా ఏంటి అనేక మనకి దానికి ఆ సంకల్పానికి ఆటంకంగా ఏవో ఒకటి ఏర్పాటు చేస్తూ ఉంటారంటే మనం చెయ్యాల్సినటువంటి క్రతువుని సరిగ్గా చేయనీయకుండా ఏవో ఆలోచనలు కల్పించి మనల్ని చేయనీయకుండా చేస్తూ ఉంటారనమాట. అలాంటివన్నీ జరగకుండా ఉండడం కోసమే మనకి వివాహంలో అనేక క్రతువులు, అనేక మంత్రాలు ఉండడానికి కారణం. వీడు ఆశ్రమం మారుతున్నాడు కాబట్టి దుష్టశక్తులు ఏవైనా వీడు ఆశ్రమం మారుతున్నటువంటి సమయంలో వీళ్ళని కబళిస్తాయేమో, అంటే వీళ్ళు పొందాల్సినటువంటి స్థితిని పొందలేరేమో అని మనకి ఇన్ని మంత్రాలతో వివాహాన్ని చేస్తాము. అమ్మ కంటిన్యూ చేద్దాం. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే, ఆర్కే గారు అద్దంకి నుంచి కాల్ చేస్తున్నారు. ఆర్కే గారు నమస్తే అండి. మేడం నమస్తే. చెప్పండి, జ్యోతి గారు ఉన్నారు, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అదే మా బాబాయ్ మ్యారేజ్ గురించి అడుగుదాం మేడం. తప్పకుండా అమ్మా, చెప్పండి. మీ అమ్మాయి పేరండి? అమ్మాయి పేరు? అబ్బాయి పేరు మేడం. అబ్బాయి పేరండి? అబ్బాయి పేరు వచ్చేసి శివానందం. పుట్టిన తేదీ అండి? పుట్టిన డేటు 94 మేడం. 94 7వ నెల 13వ తారీఖు. ఏం చదువుకున్నారండి అబ్బాయి? అబ్బాయి 10th క్లాస్ చేసి ఆచాడు మేడం. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేయట్లేదు ప్రస్తుతం. మన హైదరాబాద్ లోనే రామోజీ ఫిలిం సిటీలో చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు మేడం. ఏ ప్యాకేజ్ లో ఉన్నారండి అబ్బాయి? అంటే జీతం ఎంత వస్తుందండి అబ్బాయికి? జీతం అబ్బాయి జీతం 13,000 మేడం. 13 నుంచి ఇప్పుడు వచ్చేసి 23,000 స్టార్టింగ్ 13కి వెళ్ళారు, ఇప్పుడు 23,000 ఇస్తాను మేడం. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకు పంపించవచ్చు. అలాగే jonnalagaddajyoti@gmail.com కి మెయిల్ చేయవచ్చు. లేని పక్షంలో మా వాట్సాప్ నెంబర్ 8125126333 అన్నటువంటి నెంబర్ కి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చండి. మీకు మీ అబ్బాయికి తగినటువంటి చక్కటి జీవిత భాగస్వామిని, మీ కోడల్ని మేము వెతికి పెడతాం తప్పకుండా. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, గుడివాడ నుంచి. నమస్తే సతీష్ గారు. సతీష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి వివరాలు చెప్పండి. అవునండి. హలో, కాశీ లక్ష్మీ శ్వేత. సార్ మీరు అంటే రిసీవర్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. మీ అమ్మాయి పూర్తి పేరమ్మా? అవునండి. అమ్మాయి పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ 7/12. ఏం చదువుకున్నారండి?
ఎంటెక్. ఉద్యోగం ఏమైనా చేస్తున్నారా అండి? టెంపరీ. మీ కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? ఏమండి? కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? జాబ్ చేసేవాళ్ళకి మళ్ళీ. ఓకే అండి, తప్పకుండా మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు అందించండి. లేని పక్షంలో jonnalagada.jyoti@gmail.com కి మెయిల్ చేయండి. అది కూడా కుదరని పక్షంలో మా వాట్సాప్ నెంబర్ 8125126333 అన్నటువంటి నెంబర్ కి మీరు వాట్సాప్ పెట్టినప్పటికీ కూడా మా జ్యోతి మ్యాట్రిమోనీ మరియు హిందూ వెడ్లాక్ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే, 19 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అమ్మా మీకు ఇందులోని. 19 ఏళ్ల నుంచి ఎన్నో జంటల్ని ఏకం చేశారు, అది కూడా సంస్కృతి సంప్రదాయాలకి పెద్దపీట వేస్తూ. అసలు ఏంటి మీ విజయ రహస్యం ఏంటి? విజయ రహస్యం ఏంటంటేనండి, పూర్తిగా ఇప్పుడు ఏదైనా ఒక పని మొదలు పెట్టామనుకోండి, ఉదాహరణకి చిన్న ఉదాహరణే, ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళమే ఉన్నాం, ఎంతో అలసటతో ఉంటాము, కానీ పిల్లలు ఏదన్నా వచ్చి అడగగానే ఏంటి ఎంతో శ్రద్ధగా వాళ్ళకి కావాల్సిన తయారు చేసి పెడతాం. మనము మన శ్రద్ధని ఎంత బాగా మనం చేసేటటువంటి పనిలో పెడతామో దాని రుచి కూడా అలాగే ఉంటుంది. అవునా కదా? మనం చాలా చికాకుతో ఏదన్నా వంట చేసామనుకోండి, అది రుచి కూడా అలాగే ఉంటుంది. అదే ఎంత ఓపిక లేకపోయినా, అయ్యో పిల్లవాడు అడిగాడు కదా అని, లేకపోతే అయ్యో మా వారు అడిగారు కదా అని, లేకపోతే ఇంకెవరన్నా పెద్దలు అడిగారు కదా అని చేసామనుకోండి, మనకి తెలియకుండానే అందులో మన ప్రేమ మిళితమై ఉంటుంది కాబట్టి రుచి కూడా వస్తుంది. ఇప్పుడు మనకి ఈ సేవ చేయటం ఎందు ఆసక్తి ఉంది. వీళ్ళందరినీ కూడా ఒక వివాహం అనేటటువంటి బంధం ద్వారా కలపడం అంటే మాటలు కాదండి. ఎందుకంటే 2 కుటుంబాల్ని మనం ఏకం చేస్తున్నాం. 2 కుటుంబాల్ని ఏకం చేసేటప్పుడు ఒక వివాహము అనగానే మేం వివాహాలు కుదిర్చినటువంటి వాళ్ళు అనుకోకపోవచ్చు, కానీ మాకెంత ఆనందంగా అనిపిస్తుందంటే అసలు ఒక జంటని కలపటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. పైగా ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఏంటి, అబ్బాయికి ఒక రకమైనటువంటి కోరికలు, అబ్బాయి తల్లిదండ్రులకు ఒక రకమైన కోరికలు, ఇటు అమ్మాయికి ఒక రకమైన కోరికలు, ఇటు అమ్మాయి తల్లిదండ్రులకు ఒక రకమైనటువంటి కోరికలు. ఈ నేపథ్యంలో వాళ్ళ కోరికలకు అనుగుణంగా వాళ్ళని ఒక రకంగా ఒక సంబంధం కుదర్చడం అంటే మాటలు కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా రిక్వైర్మెంట్స్ అన్నవి చాలా ఎక్కువగానే ఉంటాయి వివాహానికి ముందు. ఆ రిక్వైర్మెంట్స్ అన్ని ఉన్నవి దొరకాలంటే చాలా కష్టమే. కానీ మనకున్న దానిలో మనం వాళ్ళని కుదర్చడం అంటే అది నిజంగా కత్తి మీద సాము లాంటిదే. ఒక సంబంధాన్ని ఒక పెళ్లి చూపుల వరకు తీసుకెళ్లడమే చాలా కష్టం. పెళ్లి చూపుల వరకు తీసుకెళ్లిన తర్వాత తాంబూలవార వరకు తీసుకెళ్ళటం ఒక యజ్ఞం. అక్కడి నుంచి మళ్ళీ వివాహ వేదిక దగ్గరికి తీసుకెళ్ళడం అదొక మహాయజ్ఞం లాగా అనిపిస్తుంది. ఇలా ఇన్ని కుటుంబాలు ఏకమవ్వటానికి మేము కష్టపడుతున్నా నాకు అది అనిపించదనమాట. అరే ఇంతమందిని మనం ఏకం చేయగలుగుతున్నాము, భగవంతుడు మనకి జన్మనిచ్చినందుకు ఇంతమంది ఒక జంటని ఏకం చేసి వారు అంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం గొప్ప అని మనం చెప్పుకున్నాం ఇందాక. దానికి మనం ఒక దోహదకారిగా ఉన్నాం. నిజానికి పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. ఆ భగవంతుడికి ఇక్కడ ఉన్నటువంటి దంపతులకి మనం ఒక వారధిలాగా ఉన్నాం. కాబట్టి ఇలాంటి దాన్ని వారధిగా ఉన్నాం కదా అని నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. 2 జంటల్ని ఏకం చేసేటటువంటి దానిలో భగవంతుడు మనల్ని ఒక పావుగా వాడుకుంటున్నాడు అన్నటువంటి తృప్తి నిజానికి మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే ఎలాంటి సూత్రాలు పాటిస్తూ ఉంటారు ఆ జంటను ఏకం చేయడంలో? అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఎలాంటి సూత్రాలు పాటిస్తూ ముందుకెళ్తూ ఉంటారు? మనకి ఒక పని కావాలంటే కొన్ని చెప్తుంటారండి, సామదాన ఇదేదైనా ఉపయోగించాలని. ముందుగా అబ్బాయిలకి అమ్మాయిలకి నచ్చ చెప్పే విధంగా మనం నచ్చ చెప్తూ ఉంటాం. ఒక రకంగా కొన్ని సందర్భాల్లో కటువుగా కూడా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహము అనేసరికి వివాహానికి ముందు మనం కోరుకునేటటువంటిది, అమ్మాయిలైతే ఒక హృతిక్ రోషన్ కావాలని, లేకపోతే అభిషేక్ బచ్చన్ కావాలని కోరికలు, లేకపోతే ఇప్పుడు మన క్రికెటర్ ఉన్నారు కదా కోహ్లీ లాంటి వాళ్ళు కావాలని కోరుకుంటారు. అలాగే అబ్బాయిలేమీ తక్కువ కాదు, అలాగే అబ్బాయిలు కూడా ఏ ఐశ్వర్యరాయో ఇంకా ఏ సమంత లాంటి అమ్మాయో కావాలని కోరుకుంటారు. కానీ ఇన్ని లక్షణాలు మనకి ఏ కోరికలు ఉన్నాయో అన్ని లక్షణాలతో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ దొరకడం అన్నది జీవితంలో దుర్లభమే. మనకి ఎన్నో ఊహలు ఉండుండొచ్చు, అవి ఊహలకే పరిమితం. కానీ జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయం వచ్చేసరికి మనం తప్పకుండా సర్దుకుపోవలసిందే. మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎవ్వరిలో కూడా ఉండవు, తప్పకుండా మనం సర్దుకుపోవలసిందే. ఈ విషయాన్ని మనం పిల్లలకు కూడా తెలియజేస్తూ వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలకి అంటే ఎక్కడెక్కడ మనం సర్దుకుపోవచ్చో వాళ్ళకి తెలియజేస్తుంటే కనుక వివాహాలు చాలా త్వరగా అయ్యే అవకాశాలు చాలా ఉంటాయండి. సో వివాహాలు ఇప్పుడు ఎక్కువ జరగకపోవడానికి కుదరకపోవడానికి మీరన్న రీజన్ కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు. తప్పకుండా. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు ఆదిలాబాద్ నుంచి. నమస్తే శారద్ గారు.
శరత్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ సమస్య ఏంటో జ్యోతి గారికి చెప్పండి. చెప్పండి అమ్మా శారద గారు, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? నమస్తే అండి, నేను శారదని మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. మా అబ్బాయికి సంబంధం కుదుర్చాలండి. మా అబ్బాయి పేరండి? మా అబ్బాయి అండి. పేరు మా అబ్బాయి పేరు తొర్లపాటి సాయి కిరణ్ అండి. పుట్టిన తేదీ అమ్మా? పుట్టిన తేదీ? సాయి కిరణ్, తొర్లపాటి సాయి కిరణ్, బ్రాహ్మిన్స్ అండి మేము. అమ్మా పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. అబ్బాయిది పుట్టిన తేదీ 17/6/17/92. అబ్బాయి ఏం చదువుకున్నారమ్మా? అబ్బాయి MA BEd అండి. ఏం చేస్తుంటారు అబ్బాయి ఇప్పుడు? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వర్క్ చేస్తున్నాడు, ఒక ప్రైవేట్ స్కూల్లో. ఎక్కడ? ఆదిలాబాద్ లోనేనమ్మా? MA BEd అండి. సరే ఆదిలాబాద్ లోనేనా వర్క్ చేసేది అబ్బాయి? అబ్బాయి ఆదిలాబాద్ దగ్గర ఉట్నూరులో జాబ్ చేస్తాడు. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? మీ కాబోయే కోడలు 1 hour జర్నీ అక్కడనే చేస్తాడు. శారద గారు, మీరు టీవీ వైపు చూడకండి. టీవీ చూస్తున్నంత సేపు ఇలా ఒక్కొక్క క్వశ్చన్ ని 10 సార్లు అడగాల్సి వస్తుంది. డిగ్రీ చదువుకుని మాతో కలిసిపోయే అమ్మాయి కావాలి. అది మీ శాఖలోనే చూస్తున్నారా? ఏ శాఖ అమ్మాయి అయినా పర్లేదా? టీవీ వైపు చూస్తూనే ఉన్నారు శారద గారు. మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకు ఫోన్ చేసి తెలియచేయండి. లేని పక్షంలో jonalagada.jyoti@gmail.com కి మెయిల్ చేయండి. అది కూడా కుదరని పక్షంలో మా వాట్సాప్ నెంబర్ 8125126333 అన్నటువంటి నెంబర్ కి మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మాకు తెలియచేయచ్చు. ఓకే అమ్మా. మరొక కాలర్ చీరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. నమస్తే మధు గారు. మధు గారు, అబ్బాయి వివాహం గురించి అమ్మా 5/5/1985లో పుట్టాడు. ఏం చదువుకున్నారండి? 5/5/1985లో పుట్టాడు. 85 MCA చదువుతున్నాడు. మీకంటే వచ్చే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారు? వచ్చే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారు మధు గారు? అమ్మాయి పూర్తిగా చేస్తుంది, అది ఉంటే చాలమ్మా. 5-4 అవుతుండాలా? ఓకే అండి, ఓకే తప్పకుండా. మీరు ఏం చేస్తారంటే మీ ఎవరికండి ఈ సంబంధం? ఎవరికి? అబ్బాయికి. మా అబ్బాయికి. మీరేం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. లేని పక్షంలో jonalagada.jyoti@gmail.com కి మెయిల్ చేయండి. లేని పక్షంలో మీరు మా వాట్సాప్ నెంబర్ 8125126333 అన్నటువంటి నెంబర్ కి వాట్సాప్ ద్వారా కూడా మీ అబ్బాయికి సంబంధించినటువంటి వివరాలు పెట్టినట్లయితే మీకు చక్కటి కోడల్ని వెతికి పెడతామండి. ఓకే జ్యోతి గారు, మనం వివాహ పద్ధతి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వివాహం ముహూర్తం పెట్టుకున్న తర్వాత ఆ ముహూర్తం ప్రకారం జరగడం లేదు అనేదే ఎక్కువ శాతం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వివాహంలో రేపు పెళ్లి అనంగా ఈ రోజే రిసెప్షన్ పెట్టుకోవడం, ఇలాంటి పద్ధతుల్ని కూడా ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చర్చించుకునే ముందుగా మనం వివాహం గురించి మొదట్లో మాట్లాడుతున్నాం అన్నమా. అది మనం పూర్తి చేయలేదు. అంటే వింటున్నటువంటి ప్రేక్షకులకు కూడా ఏంటంటే ఇక్కడ మనం మధ్యలో ఆపేసాం కాబట్టి వారికి కూడా వివాహం అనేటువంటి పదానికి ఆవశ్యకత గురించి తెలియచేయాలి. కాబట్టి ధర్మాన్ని ఆచరించాలంటే ముందుగా వివాహం చేసుకోవాలంటే పురుషుడు ధర్మాన్ని ఎప్పుడు ఆచరించగలుగుతాడు? వివాహానంతరమే అతను ధర్మాన్ని ఆచరించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దేవరుణం తీర్చుకోవాలి అన్నా కూడా ఏంటి, వివాహానంతరమే దేవకార్యాలు ఏవి చెయ్యాలన్నప్పటికీ కూడా వివాహానంతరమే పురుషుడికి యోగ్యత లభిస్తుంది. బ్రహ్మచర్యకిచారిగా ఉన్నప్పుడు కొన్ని క్రతువులే, చాలా తక్కువగా ఉంటాయి అవి ఆచరించేటటువంటి క్రతువులు. గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాతే యజ్ఞయాగాది క్రతువులు చేయాలన్నా, ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా, ఎటువంటి సంకల్పం చేయాలన్నప్పటికీ కూడా గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాతే అతను చేయగలుగుతాడు. అలా చేస్తూ ఏం చేస్తాడు? దేవరుణాన్ని తీర్చుకుంటాడు. మరి దేవరుణం ఎప్పుడు తీరుతోంది? పురుషుడికి వివాహానంతరమే తీరుతోంది. అలాగే ఋషి రుణం, మన ఋషులు ఏం చేశారు? మనకి ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారమ్మా. ఎందుకు? వాళ్ళు కూడా ఆలోచించారు, ఈ కలియుగంలో మానవులు చాలా కష్టపడిపోతూ ఉంటారు, వాళ్ళకి నిమిషానికి మాకు సమయం లేదు అంటూ పరుగులు తీయడం తప్పితే భగవన్నామాన్ని ఒక్కసారైనా పలికేటటువంటి అవకాశం వారికి ఉండదు. అదొక్క పనికి వాళ్ళకి సమయం అన్నదే దొరకదు. మరి వీళ్ళు ఉద్ధరణ పొందడం ఎట్లా? కలియుగంలో మానవుడు అసలు ఎవరు కూడా ఉద్ధరణ పొందకపోతే ఏమైపోతుంది ఈ ప్రపంచమని వాళ్ళు మనకు కొంత వాంగ్మయాన్ని ఇచ్చారు. ఋషిరుణం ఎలా తీరుతుంది? వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని, అంటే రామాయణము, మహాభారతము ఇలాంటివి పెద్ద పెద్ద పురాణాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ
చదవటం ద్వారా మనం ఆ ఋషి రుణాన్ని తీర్చుకోగలుగుతాము. అలాగే పితృరుణం ఎలా తీరుతుంది? మనకి మన తండ్రి ఎలాగైతే జన్మనిచ్చాడో మనం కూడా మన యొక్క అంశని అలాగే జన్మనివ్వాలి. తద్వారా మనకి పితృరుణం తీరుతుంది. అంటే ఆత్మావై పుత్రనామాసి అని మనకి శాస్త్రం చెప్తుంది. పురుషుడి యొక్క ఆత్మే కుమారుడి రూపంలో ఇంట్లో తిరుగాడుతూ ఉంటుంది. కాబట్టి అలా పితృరుణం తీర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రుణాలు తీర్చుకోవడం కోసం తప్పకుండా వివాహం చేసుకుని తీరాల్సిందే. ఇంకొకసారి ఎవరైనా సంప్రదించాలనుకుంటే మిమ్మల్ని వాట్సాప్ నెంబర్, ఆ వివరాలు ఇంకొకసారి మీ నోట్తో చెప్పండి అమ్మా. తప్పకుండానమ్మా. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8125126333ని సంప్రదించగలరు. మరొకసారి చెప్తానమ్మా, 8125126333 అన్నటువంటి నెంబర్ కి ఫోన్ చేసి మీరు వాట్సాప్ ద్వారా కూడా మీకు సంబంధించినటువంటి వివరాలు తెలియచేయవచ్చు. అలాగే క్రతువుల గురించి, వివాహాలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకు కూడా ఫోన్ చేసి వాళ్ళ వివరాలు కనుక్కోవచ్చు. ధన్యవాదాలమ్మా. వివాహ వ్యవస్థ గురించి, దాని ఆవశ్యకత గురించి, ఆ పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు జ్యోతి గారు. ఇది వాళ్ళ కార్యక్రమం. చూశారు కదా, వివాహానికి సంబంధించి మీరు తెలుసుకోవాలనుకునే ఎలాంటి సందేహాలున్నా కూడా వాట్సాప్ నెంబర్ ఇచ్చారు కదా, 8125126333 నెంబర్ కి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. డీటెయిల్స్ ని కూడా ఆ నెంబర్ కి పంపించవచ్చు. అది వాట్సాప్ నెంబర్. సో ఇది వాళ్ళ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV5.